హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ బ్లాగర్ ఛానల్. సో ఈరోజు మనం పైథాన్ గురించి ఇంకొంచెం వివరంగా ఇంకొక స్టెప్ ముందుకేసి తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో నేను పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, పైథాన్లో కోడ్ అంటే ఏంటి, ఆ కోడ్ని ఒక ఫైల్లో మనం రాసిన దీన్ని ఎలా ఐడియాలో ఎలా రన్ చేయాలి, సో ఇలాంటి కొన్ని కొన్ని బేసిక్స్ థింగ్స్ అయితే నేను చెప్పాను. సో ఆ క్లాస్ మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుందాం అంటే పైథాన్లో బేసిక్ థింగ్స్ అయినటువంటి డేటా టైప్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారనేవి, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. సో ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెర్చింగ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా పైథాన్ ఐడియల్ అని ఉంది కదా. సో దీని మీద నేను క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడికి వచ్చిందంటే ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నట్టు. సో దీని గురించి ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూసుకోండి. ఏం లేదు, చాలా సింపుల్. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న క్రోమ్ బ్రౌజర్లో వస్తుంది, లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను. సో ఇదనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటి అనే విషయం, ఫస్ట్ థింగ్ అంటే వేరియబుల్స్ అనేది చాలా బేసిక్ థింగ్. పైథాన్లో మనం చాలా సింపుల్గా నేర్చుకుందాం. వేరియబుల్ అని అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక కంటైనర్. కంటైనర్ అంటే ఒక ఒక పెట్టెలాగా తెలుగులో చెప్పాలంటే. అంటే ఏదైతే ఒక బాక్స్ అనుకోవచ్చు, ఒక బాక్స్ లోపల ఖాళీగా ఉండే ఒక బాక్స్ అనుకోవచ్చు వేరియబుల్ అని అంటే. ఆ వేరియబుల్ లోపల మనం ఎన్ని రకాల డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇక్కడ రాశా. సో ఏ అని రాసి ఈక్వల్స్ టు, అంటే ఇది ఒక అసైనింగ్ ఆపరేటర్, గుర్తుపెట్టుకోండి. దాని గురించి కూడా చెప్తాను. సో ఏ అనే దానికి ఈక్వల్స్ టు నేను సంథింగ్ ఏపీపీఎల్ఈ అని రాశాను, ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఏ అనేది మీరు చూసుకుంటే ఒక బాక్స్, ఒక కంటైనర్. దీన్ని సింపుల్గా పైథాన్ లాంగ్వేజ్లో వేరియబుల్ అంటారు. సో ఈ ఇక్కడ మనం రాసాం కదా, దీన్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అని ఎలా గుర్తిస్తామంటే ఇక్కడ చివర ఉంది కదా, ఈ యాపిల్ అనే పదానికి ఆ పక్క ఈ పక్క ఏముంది, రెండు చివర్ల ఒక కోడ్స్ అనేవి ఉన్నాయి. సో అవి డబుల్ కోడ్స్ అవ్వచ్చు, సింగిల్ కోడ్స్ అవ్వచ్చు. దాని లోపల ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని స్ట్రింగ్, ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏ అనే దానికి యాపిల్ అనేది అసైన్ అయ్యిందని నేను చెప్తున్నాను. సో ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఏ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టాను. మీరు చూసుకుంటే ఏ అనే దానికి యాపిల్ అనేది అసైన్ అయ్యింది. సో అదే ఇప్పుడు అదే ఏ అనే వేరియబుల్కి సంథింగ్ నేను 12 అనేది ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. మళ్ళీ ఏ అని కొట్టా. సో ఇప్పుడు ఏకి ఏమి అసైన్ అయింది, 12 అసైన్ అయింది. అంటే ఏంటి, ప్రీవియస్గా ఏకి యాపిల్ అసైన్ అయింది, ఇప్పుడు ఏకి 12 అసైన్ అయింది. అంటే అక్కడ ఏ అనేది ఓవర్ రైట్ అయిపోయింది, అంటే ఇంకా అది వ్యానిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ వాల్యూ అనేది 12గా మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇది చాలా బేసిక్ థింగ్. ఇప్పుడు అదేవిధంగా ఏకి మనం ఇంకా ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఫ్లోట్ వాల్యూస్. సో 3.0. ఓకేనా. సో ఏ వాల్యూ అనేది 3.0గా మారింది. సో ఇదన్నమాట వేరియబుల్. సో నెక్స్ట్ ఈ నంబర్స్, ఈ స్ట్రింగ్, ఇవన్నీ డేటా టైప్స్ గురించి చాలా బేసిక్ థింగ్స్ కాబట్టి వీటిని ఒక్కసారి మనం చెప్పుకొని ఫర్దర్గా వెళ్దాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ఆ నోట్బుక్ అనేది నేను క్రియేట్ చేసుకుని వచ్చాను. సో మీరు చూసుకుంటే పైథాన్ సపోర్ట్ సెవరల్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ విచ్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ప్రోగ్రామింగ్స్. హియర్ సమ్ కామన్లీ యూజ్డ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకేనా. సో పైథాన్ అనేది చాలా రకాల డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. వాటిలో కామన్గా ఉండే డేటా టైప్స్ని ఇక్కడ నేను తీసుకొచ్చాను. ఫస్ట్ మీరు చూసుకుంటే న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఒకటి ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి ఇంటీజర్, రెండు ఫ్లోట్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇంటీజర్, రెండు ఫ్లోట్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే మీరు చూసుకుంటే ఏ ఈక్వల్స్ టు ఇలా కూడా 5, 6, 7, -6, -8 అంటే వీటన్నిటిని ఏదైనా 0. సో ఇవేనండి, ఇంకేం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు కదా. ఓకేనా. సో వీటిని ఇంటీజర్స్ అని అంటారు. అలా కాకుండా 3.0, 4.7, అదే 7.2, 5.2, 8.5. సో ఇలా పాయింట్ తర్వాత అంటే ఒక డెసిమల్ పాయింట్ తర్వాత వస్తే వాటిని ఫ్లోట్స్ అని అంటారు. సో వాటి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ టైప్స్. సీక్వెన్స్ టైప్స్ వచ్చేసరికి మనం ఏం చూద్దామంటే సీక్వెన్స్ టైప్స్ వచ్చేసరికి స్ట్రింగ్స్, లిస్ట్, ఇవి మెయిన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, దాని తర్వాత తెలుసుకుందాం. స్ట్రింగ్స్ అని అంటే రెండు కోడ్స్ మధ్య ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఏపీపీఎల్ఈ. ఓకేనా. ఇంకేదన్నా కేఐటి కిట్, తర్వాత ఏదైనా సరే మన నేమ్స్ అవి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, ఇవి కూడా నంబర్ కూడా. కానీ ఇది నంబర్ కాదు, స్ట్రింగ్ అనమాట. ఎందుకంటే రెండు కోడ్స్ మధ్యలో ఏది రాసినా సరే అది స్ట్రింగ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమేమి తెలుసుకుందాం, ఇంకా ఏమేమి తెలుసుకుందాం అంటే నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ అండి. సో లిస్ట్ అనేది నేను ఇప్పుడు రాస్తాను చూడండి. 1, 2, 3, 4, 5. సో ఇదనమాట. అంటే ఇవి కోడ్స్ మధ్యలో ఉంది, ఇది స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంది ఈ వాల్యూస్ అనేవి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ని విడిగా తీసుకుంటాం అనమాట. మధ్యలో కామా అనేది సపరేట్ చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దాని లోపల మనం అదే పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా పెట్టచ్చు.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కూడా దీని లోపల పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఏపీపీ ఎల్ఈ కామా నంబర్స్ కూడా పెట్టచ్చు 4 కామా ఫ్లోట్ వాల్యూస్ మన ఇంతకుముందు రాసాం కదా అవి కూడా పెట్టచ్చు కామా. ఓకేనా. సో వీటిని కొట్టినా కూడా లిస్ట్ అనేది యాక్సెప్టబుల్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెట్ టైప్స్. సో సెట్ అంటే ఏం లేదండి, ఇవి కూడా ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. స్ట్రింగ్ ఎలాగో లిస్ట్ అలాగో అదేవిధంగా సెట్స్ కూడా అలాగే. కానీ ద థింగ్ ఏంటంటే ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అనేవి రావచ్చు, దీంట్లో కూడా రావచ్చు. కానీ సెట్స్లో డూప్లికేట్ వాల్యూస్ అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఓకేనా. 1 2 2 4 4 నేను 2 సార్లు 4 సార్లు రాశాను, యాక్సెప్టబుల్ అయింది. ఓకేనా. ఇప్పుడు సెట్ అంటే ఇవి కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంటాయి. వీటికి వచ్చేసరికి 1 2 2 4 6 సో ఇలా రాశాను కదా, ఎంటర్ కొట్టాను. మీరు చూసుకుంటే ఏమైంది, 1 ఒకసారి వచ్చింది, 2 ఒకసారి వచ్చింది, 5 కూడా ఒకసారి వచ్చింది. అంటే యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని సెట్స్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ అంటే ఇదేంటంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. ఒక ఆర్డర్ ప్రకారం అయితే ఉండవు. మీరు తీసుకుంటే స్ట్రింగ్స్ కానీ ఈ లిస్ట్స్ కానీ అదేవిధంగా ఈ సెట్స్ కానీ ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. అంటే సెట్స్ కాకుండా మిగతావి కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఉంటాయి. వాటిని ఇండెక్సింగ్ ద్వారా అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ అనేది అసైన్ అయి ఉంటుంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ మ్యాపింగ్ ఫంక్షన్ అంటే డిక్షనరీ. సో డిక్షనరీ టైప్. వీటికి ఏముంటాయి డిక్షనరీ టైప్స్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అది డిక్షనరీనా కాదా ఎలా తెలుసుకోవాలంటే డిక్షనరీ అనేది ఒక జత ఐటమ్స్ని కలిగి ఉంటుంది. ఒక జత అంటే పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీ అదేవిధంగా వాల్యూ బికమ్స్ 2 అలా అనమాట. సో ఇక్కడ కీ అనే దానికి మధ్యలో ఒక ఏదైనా ఇప్పుడు పైన రాసిన డేటా టైప్ ఏదో ఒకటి పెట్టాలి. నేను అలా పెట్టకుండా డైరెక్ట్గా కీ అని రాసా, అది ఒక వేరియబుల్ కిందగా తీసుకుంటాను అనమాట. సో వేరియబుల్ అంటే ఈ కీకి ఇంకేదైనా వాల్యూ అసైన్ అయి ఉంటుంది, అప్పుడు అలా తీసుకుంటుంది. సో కీ అనేది నాట్ డిఫైన్డ్ అని వచ్చింది, అంటే అలాంటి వేరియబుల్ ఏమీ లేదు. ఓకేనా. సో అందువల్ల ఈ విధంగా నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో అలా కాకుండా మనం ఇంకోసారి కీ అనేది ఒక స్ట్రింగ్గా తీసుకోవాలి. అదేవిధంగా వాల్యూ బికమ్స్ 2. సో ఇప్పుడు వచ్చింది కదా, అలాగనమాట. ఇంకా చాలా సెట్స్ రాసుకోవచ్చు, చాలా పేర్స్ రాసుకోవచ్చు అని నేను ఒకటే చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బికమ్స్ 1 సో ఏ బికమ్స్ 1 బి బికమ్స్ 2 3 బికమ్స్ 3 అదే సి బికమ్స్ 3. సో ఈ విధంగా ఎంటర్ చేసామనుకో ఏ వాల్యూ 1గా బి వాల్యూ 2గా సి వాల్యూ 3గా ఇక్కడ ఈ కీకి ఈ వాల్యూ అసైన్ అయి ఉంటుంది, బి కీకి 2 అనేది అసైన్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు పర్టికులర్గా మనం ఏదైనా ఒక కీని ఎంటర్ కీ పరంగా మనం ఇండెక్సింగ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్దర్గా తెలుసుకోవాల్సిన విషయమే. సో దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ప్రతి దాన్ని వివరంగా చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి అని చెప్పడానికి మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్. బూలియన్ వచ్చేసరికి ఏం లేదండి, ట్రూ ఆర్ ఫాల్స్ అది మాత్రం తెలియజేస్తుంది. ట్రూ ఆర్ ట్రూ అంటే ట్రూ వస్తుంది, ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. ఇది ఏం చెప్పారంటే మనం వేటినైనా మనం ఎలాగైతే మ్యాథ్స్లో కొన్ని కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి కదండి, ఈ వాల్యూ దీనికంటే పెద్దది, ఈ వాల్యూ దీనికంటే చిన్నది అన్నప్పుడు ఇది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ట్రూ వచ్చింది, అంటే అవునా కదా చెక్ చేసి చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 బికమ్స్ గ్రేటర్ దాన్ 70 సో ఫాల్స్, ఎందుకంటే 8 అనేది 70 కంటే పెద్దది కాదు. సో అదేవిధంగా 6 బికమ్స్ లెస్ దాన్ 12 ట్రూ. సో ఆ విధంగా అనమాట. సో ట్రూ ఆర్ ఫాల్స్ని తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ని బేస్ చేసుకొని చాలా కండిషన్స్ మనం రాస్తాం అనమాట. సో ఫర్దర్గా తెలియజేసుకుందాం. నెక్స్ట్ నన్ టైప్. సో నన్ టైప్ అంటే ఏం లేదండి, మనం వేరియబుల్స్ రాస్తాం కదా, వేరియబుల్స్ రాసినప్పుడు వేరియబుల్స్కి ఏ వాల్యూ అసైన్ చేయలేదనుకో ఇనిషియల్గా దాని వాల్యూ మనం నన్గా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ టు నన్ అనమాట. సో ఇలా రాయాలి. సో అంటే ఇప్పుడు ఏ అని ఎంటర్ చేసామంటే ఏముండదు, దానికి వాల్యూ అనేది ఏం రాదు. ఓకేనా. సో అదనమాట. ఓకేనా. సో ఇవేనండి, వీటినే పైథాన్లో ఉండే మెయిన్గా వాడే డేటా టైప్స్. సో వీటి కాకుండా నెక్స్ట్ ఇంక పెద్దగా వాడేది ఏం లేదు. సో ఇక్కడ లాస్ట్లో మేము చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్ ఉన్నది, దీన్ని పెద్దగా యూజ్ చేయము. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డేటా టైప్స్ గురించి చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసరికి అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. సో ఆపరేటర్స్ గురించి ఒకసారి తెలియజేసుకున్నాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పైథాన్లో, మీరు మిస్ అవ్వకూడని టాపిక్ అండి ఇది. సో ఇందులో వచ్చేసరికి మెయిన్గా వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇందులో అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అంటే ఇది
రిమైండర్ ఇస్తుంది, ఎక్స్పోనెంటేషన్. సో అది వచ్చి ఫ్లోర్ డివిజన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్లస్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇవి బేసిక్ థింగ్స్. వాటిని నేను ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఈక్వల్స్ టు 5 అని ఎంటర్ చేశాను, బి ఈక్వల్స్ టు 6 అని ఎంటర్ చేశాను. అంటే ఏకి 5 అనేది అసైన్ అయింది, బికి 6 అనేది అసైన్ అయింది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఏమైంది, సో 11 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి వాల్యూని ఒక 10గా మార్చా. ఇప్పుడు ఏ ప్లస్ బి, సో 15 వచ్చింది. సో ప్లస్ అడిషన్ చేశాను కదా, సో ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేద్దాం. ఏ ప్లస్ బి, బిని 3 సార్లు చేశా, వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏని 2 సార్లు చేస్తా, బి ప్లస్ బి. సో అంటే ఏని ఎన్నిసార్లు ఎడిషన్ చేయొచ్చు, బి ఎన్నిసార్లు ఎడిషన్ చేయొచ్చు. ఎడిషన్ చేసే కొద్ది ప్రతిసారి వాల్యూ అనేది తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా సి అనే ఒక దాని కొత్తది వేరియబుల్కి ఆ వాల్యూని అసైన్ చేస్తున్నాను 8. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, సో 23 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 3. సింపుల్గా మనకు అర్థం చేసాను, దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏ మల్టిప్లికేషన్ చేద్దాం, లేదంటే మైనస్ చేద్దాం. సి మైనస్ బి ఈక్వల్స్ టు 1 అంటే ఏంది, సి వాల్యూ 3, బి వాల్యూ 2 అండ్ ఫైనల్గా ఏ వాల్యూ 1. మనం సి మైనస్ బి మాత్రమే చేసాం. ఇప్పుడు ఈ మూడుని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. చూద్దాం, సి మైనస్ బి మైనస్ ఏ, 0 వచ్చిందా. ఓకేనా. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది ఏమో చూద్దాం. సో సి మైనస్ బి మైనస్ బి, సారీ వి అని వచ్చింది. ఓకే, సి మైనస్ బి మైనస్ బి చూసుకుంటే నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఏ ఇంటూ సి, సో 1 into 3 becomes 3. అదేవిధంగా బి ఇంటూ 3 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, ఇక్కడ మామూలు జస్ట్ నెంబర్ పెట్టాను. సో బీకి 3 అనేది మల్టిప్లికేషన్ చేశాను. బి వాల్యూలో ఏముంది, 3 ఉంది, 2 ఉంది. సో 2 into 3 becomes 6 కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు అలా కాకుండా ఇంకొకటి చేద్దాం. బి స్టార్ 2 ఏమొచ్చింది, 4 వచ్చింది. అదేవిధంగా బి స్టార్ 2 కొట్టారు, ఇప్పుడు కూడా 4 వచ్చింది. ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాం. బి స్టార్, సో దీన్ని ఏమంటారు, దేనికోసం వాడతారంటే ఎక్స్పోనెంటేషన్ అంటారు. 3 కొట్టారు, ఇప్పుడు ఏమొచ్చింది, 8 వచ్చింది. అంటే ఇది ఏమి ఇస్తుంది అంటే దాని యొక్క పవర్ వాల్యూని ఇస్తుంది. అంటే బి పవర్ 3 ఏమవుతుంది, బి వాల్యూ 2 ఉంది, 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తారు అనమాట. అంటే ఏంటి, 4 4 4 అలాగనమాట. సి పవర్ 3, సో 27. ఎందుకంటే 3 3 9 9 27. సో ఆ విధంగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్. సో 27/C. ఇక్కడ సి అనేది 3 అంటే 3తో 27 పోతుంది కదా, సో అందుకని 9.0 వచ్చేసింది. ఇక్కడ 9.0 వచ్చింది. ఇదేంటి, ఫ్లోట్ వాల్యూ కదా, అది ఎలా తెలుసుకోవచ్చు, మామూలుగా టైప్ ఆఫ్ 9.0 బికమ్స్, సో ఫ్లోట్ అలా వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్. ఇప్పుడు అదే 27 మాడ్యులస్ సి ఏమవుతుంది అనుకుంటున్నాం, చూద్దాం. 0 వచ్చింది. ఏంటి, ఎందుకు 0 వచ్చింది, ఎందుకు 0 వచ్చింది అంటే 27 అనేది సితో పోతుంది. అంటే డివైడెడ్ బై అయినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, 0నే వస్తుంది. అదేవిధంగా అది అలా కాకుండా 28 మాడ్యులస్ సి రిమైండర్ 1 వచ్చింది. ఎందుకంటే 3 9 3 ఎన్నిసార్లు, 10 9 3 కదా, 3 9 27 సార్లు. సో పోయినప్పుడు 1 మీకు రిమైండర్ మిగిలింది. లేదా 26 తీసుకున్నా కూడా 2 మిగిలింది. ఓకేనా. 2 టైమ్స్ పోతుంది, రిమైండర్ 2 ఉంది. ఓకేనా. సో ఆ విధంగా మనకి రిమైండర్ని మాడ్యులస్ అనేది చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ 27 అది 28 డివైడెడ్ బై సి. ఓకే సి డివైడెడ్ బై సి. సో ఇక మీరు చూసుకుంటే 9.3334 అని ఉంది కదా. సో ఇక్కడ నాకు ఈ ఎక్స్ట్రాగా అంటే రిమైండర్ ఎక్స్ట్రాగా ఈ వచ్చిన ఈ పాయింట్స్ అన్ని నేను తీసేసి ఓన్లీ ఈ ఇంటీజర్ వాల్యూ మాత్రమే నాకు కావాలి అని అనుకుంటే అదే 28ని 2 టైమ్స్ ఇలా సింబల్ పెట్టేసి సితో చేసినప్పుడు ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే, అంటే దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. ఫ్లోర్కి అంటే ఈ ఎక్స్ట్రా డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకోదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 26 డివైడెడ్ బై సి చేస్తే సంథింగ్ అది 2నే రిమైండర్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను చేస్తే 4 డివిజన్ చేస్తే 8, సో కిందకి వచ్చిందనమాట. సో ఆ విధంగా అనమాట 4 డివిజన్ అనేది ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అనుకుని ఉన్నాయి. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఎలా అంటే వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో కంపేర్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను బూలియన్ వాల్యూ అది ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రిజల్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వల్స్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 = 2 ట్రూ వచ్చింది, 2 = 4 ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే కాదు కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా 2 ≠ 2 ఫాల్స్, ఎందుకంటే 2 నాట్ ఈక్వల్స్ టు 2 అని నేను రాశాను, కానీ నాట్ ఈక్వల్స్ టు 2 అవుతుందా, కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. అదేవిధంగా 2 ≠ 4 ట్రూ, అంటే నేను 2 4కి సమానం కాదు అని నేను రాశాను, అది కరెక్టే కాబట్టి ట్రూ అనేది వచ్చింది అనమాట యాజ్ ఏ రిజల్ట్గా. అదేవిధంగా ఇప్పుడు ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ వచ్చేసింది. ఇప్పుడు గ్రేటర్ దానికి వెళ్ళిపోదాం. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాదు, రెండు కంటే గ్రేటర్ దాన్ కాదు కదా, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఎస్. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 నో, కాబట్టి ఫాల్స్ వచ్చింది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, సో ఇప్పుడు ట్రూ వచ్చింది. అదేవిధంగా 4 ఈజ్ లెస్ దాన్ 6, సో ట్రూ అనమాట. అదేవిధంగా 4 ఈజ్ లెస్ దాన్ 2, సో ఫాల్స్, ఎందుకంటే 4 అనేది 2 కంటే తక్కువ కాదు. ఓకేనా. సో ఆ విధంగా అనమాట ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి వస్తాయి. అథమెటిక్ ఈ న్యూమరికల్గా నేను కంపేర్ చేశాను. ఇదే విధంగా స్ట్రింగ్స్ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ABC ఈక్వల్స్ టు ABC కంపేర్ చేయొచ్చు, ట్రూ. అదేవిధంగా లిస్ట్ని కూడా కంపేర్ చేయొచ్చు. మీరు చూసుకుంటే 1, 2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది 1, 2 ట్రూ అనమాట. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. A = 2, B = 4, Cకి ఒక స్ట్రింగ్ ఇద్దాం ABC, Dకి CAB ఇంకొక స్ట్రింగ్ ఇద్దాం. అంటే ముందుగా ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ముందుగా వాటికి వేరియబుల్స్కి అసైన్ చేసుకుంటే వాటిని మళ్ళీ ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు. సో దానికోసం నేను ఇట్లా చేస్తున్నాను. సో నేను ఈ విధంగా వేరియబుల్స్కి ఈ వాల్యూస్ అనేవి అసైన్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేద్దాం. సో మనం ఏం చెక్ చేసాం, ఈక్వల్స్ చెక్ చేసాం, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ చెక్ చేసాం, బేసికల్గా యూస్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ B వాల్యూ 4 ఉంది. సో B వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని పెట్టి ఇక్కడ 2 వచ్చింది. అంటే B అనేది 2 కంటే గ్రేటర్గా ఉండొచ్చు, లేదా సమానంగా ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4, ఇంతకుముందు చూసుకుంటే గ్రేటర్ దాన్ 4 అంటే యాక్సెప్ట్ చేయలేదు, ఆర్ ఈక్వల్స్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు యాక్సెప్ట్ చేశాను. అదేవిధంగా 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, మీరు చూసుకుంటే 2 అని వచ్చింది. ఇక్కడ అది ఈక్వల్ కాకపోవచ్చు, కానీ 5 కంటే గ్రేటర్ కాబట్టి అలా యాక్సెప్ట్ చేసింది. సో 2 కండిషన్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, అదేవిధంగా 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8. ఈసారి 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4, ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే అది లెస్ దాన్ 4 కంటే లేదు, అదేవిధంగా ఈక్వల్స్ టు 5కి లేదు, సో అందువల్ల ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. మనం ఈ విధంగా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఉంది కదా లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి అండ్, ఆర్, నాట్. ఇక్కడ ఏంటంటే మనం కొన్ని కండిషన్లు ఇప్పుడు మనం ఎలాగైతే రాసామో ట్రూ ఆర్ ఫాల్స్ కింద ఆ వచ్చిన వాల్యూస్ని కూడా మళ్ళీ కంపేర్ చేయొచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే నేను ఇప్పుడు చెప్తాను. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా వద్దు, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 6, అదేవిధంగా 6 ఈజ్ గ్రేటర్ దాన్ 8, లేదంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్, లేదంటే ఓకే ఇట్లా రాసుకుందాం. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇలాంటి 2 కండిషన్ నేను కలిపి చెప్దాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఇలా రాస్తే ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు, సింటాక్స్ ఇలా వచ్చింది. సో దీనికి మధ్యలో మనం ఇప్పుడు కొత్తగా చేయాలి. అదేంటంటే ఈ లాజికల్ ఆపరేషన్ ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6 మరియు అన్నప్పుడు అండ్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఉన్నప్పుడు ట్రూ వచ్చింది. ఇక్కడ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అనేది ట్రూ, అదేవిధంగా 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అనేది కూడా ట్రూ. సో ట్రూ, ఇక్కడ ట్రూ అనేది రిజల్ట్ అండ్ ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ బికమ్స్ ట్రూ. ఇది గుర్తుపెట్టుకోండి.
7 is greater than 8 and 6 is greater than 5. ఫాల్స్ వచ్చింది. ఎందుకు? 7 ఈస్ గ్రేటర్ దాన్ 8 అనేది ఫాల్స్ కండిషన్. అదేవిధంగా 6 ఈస్ గ్రేటర్ దాన్ 5 అనేది ట్రూ కండిషన్. ఇక్కడ ఫాల్స్ అండ్ ట్రూ బికమ్స్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. సో ఏదైనా ఒక క్యారెక్టర్ ఫాల్స్ అయినా సరే ఇది ఫాల్స్ కింద తీసుకుంది. సో ఇలాంటి కండిషన్స్ చాలా రాసుకోవచ్చు. ఇదంతా ఎంత వరకు అంత రాసుకోవచ్చు. ఓకేనా? అందుకని ఇలా కాకుండా ఆర్ అనే ఇంకొక ఆపరేటర్ ఉంది. సేమ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ అండ్ బదులు ఆర్ పెట్టాం. సో ఇంతకుముందు ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టు ఎందుకు అంటే ఇది 7 is greater than 8 అనేది ఫాల్స్, బట్ 6 is greater than 5 అనేది ట్రూ. సో ఎనీ కండిషన్ ఇస్ బికమ్స్ ట్రూ, ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బికమ్స్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు. ఓకేనా? ఆర్ అన్నప్పుడు అదేవిధంగా నాట్. ఇప్పుడు ఈ కండిషన్ అండ్ కండిషన్ యూస్ చేసి రాసినప్పుడు ఈ కండిషన్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. సో అదే కండిషన్ ఫాల్స్ వచ్చిన ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. సో దానికి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ రాసి ఇక్కడ నాట్ అనేది పెట్టి ఎంటర్ కొట్టా. సో ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్స్ అయినప్పటికీ ఇక్కడ నాట్ ఫాల్స్ అని రాశాం. అంటే నెగోషియేట్ చేస్తుంది, రిజల్ట్ని తారుమారు చేస్తుంది. సో ఇది నాట్ ఫాల్స్ కాబట్టి ఇట్స్ బికమ్స్ ట్రూ అయింది. అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అయిందని కూడా ఫాల్స్ చేయొచ్చు. ఇలా అనమాట. పెట్టేసి నాట్ పెట్టేసాను అనుకో, ముందు ఏమైంది? ఫాల్స్ కండిషన్ బికమ్స్ ముందు ట్రూ అయిన కండిషన్ తీసుకున్నాం. సో ఫాల్స్ అయింది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇవేనండి, వీటిలో కాంపౌండ్ అసైనింగ్ ఆపరేటర్స్ కొన్ని ఉన్నాయి. సో మెంబర్షిప్ చెకింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫర్దర్గా వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. సో ఇవి బేసిక్స్గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ మనం కొంచెం కోడింగ్ కూడా చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు నచ్చితే ఈ సిరీస్ని మొత్తం ఫాలో అవ్వండి.